మేడం అయితే శ్రీమతి పవన్ కళ్యాణ్ గారు వారు మరి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర తలనీలాలు ఇచ్చిన దానిపైన శాస్త్రం గురించి వారి భక్తి గురించి నేనేం మాట్లాడాను. ఎందుకంటే ఇట్స్ లైక్ డిప్లొమాటిక్స్, అంటే కరెక్ట్ ఉంటుంది, రాంగ్ ఉంటుంది. ఇంతకుముందు పెద్దలు కూడా చెప్తూ సనాతన అంటే ధర్మశాస్త్రంలో ఇలా ఉంది, స్థల పురాణంలో ఇలా ఉంది, దాని కార్యాన్ని బట్టి ఉంటుందని. సో ఎవ్రీథింగ్ ఈజ్ అండ్ బేస్డ్ ఆన్ ఆ సందర్భాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. కాబట్టి నేను భక్తికి సంబంధించిన విషయాలను నేనేం టచ్ చేయను. ఎందుకంటే మరి వారు తలనీలాలు ఇస్తాను అన్నప్పుడు మరి ఏ విధంగా ఇస్తానన్నారు? పూర్తిగా ఇస్తానన్నారా, లేకపోతే ధర్మశాస్త్రం ప్రకారం ఇస్తామన్నారా, ఎలా ఇస్తామన్నారు మనకు వారు చెప్పలేదు. కాబట్టి నేను ఆ విషయాల జోలికి వెళ్ళకుండా అదే అంటారు. నేను కూడా ఆ విషయాల జోలికి వెళ్ళను. నేను వారు ఎలా అనుకున్నారో నాకు తెలీదు. ఎందుకంటే వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఓకే, మంచిది, మన దేశంకి వచ్చారు, మన దేశంలో ఒక వ్యక్తిని నమ్మి వారు ఇక్కడ ఉంటున్నారు. I appreciate her. సో నేను అందుకని తన విషయంలో నేనేం జోక్యం చేసుకోను. కానీ నేను మొట్టమొదటిగా నా అబ్లిగేషన్ ఏం చెప్తా అంటే, వారు చేసుకున్నారు కదా, ఏమైంది, చేసుకుంటే ఏమైంది? వారి కుమారుడి కోసం వారు చేసుకున్నారు. ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మా రాష్ట్రం అంతా బాగుపడిపోవాలని చేసుకున్నారా, లేకపోతే దేశం ఏమన్నా ఇది రావాలని చేసుకున్నారా? ఏం లేదు కదా. అట్లా ఎందుకు ఇంత అవసరం ఏముంది అంటే, వీళ్ళు ఫస్ట్ వాళ్ళేం అంటే ఆ రాష్ట్రంలో వాళ్ళేం చేసుకున్నారో, ఎందుకు రచ్చ చేసుకున్నారో ఆ రాజకీయాల గురించి కూడా నేను వెళ్ళను. కాకపోతే ఏంటంటే, ఒక స్త్రీకి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఇంతకుముందు సార్ మాట్లాడుతూ లాస్ట్ మాట అదే అన్నారు, ఈ దేశంలో ఏ సమస్యలు లేవా అని ఆ మాట అన్నప్పుడు, ఏ సమస్యలు లేవా, ఎందుకు వారిపైన శ్రీమతి పవన్ కళ్యాణ్ గారి పైన మీరు మొత్తం అన్నీ చేసి తనేదో జీవితంలో ఎప్పుడు అసలు ఏ స్త్రీ చేయని పని తాను మాత్రమే చేసింది అన్నట్లే నేను వ్యక్తిని అనట్లేదు, నేను తనని ఏమనట్లేదు, శ్రీమతి పవన్ కళ్యాణ్ గారిని నేనేమనట్లేదు. నేను ఇక్కడ నా ఆరోపణ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఏది ఉపయోగపడుతుంది, ఎప్పుడు ఉపయోగపడుతుంది, నాకు ఏది అవసరం వస్తుంది, ఎక్కడ ఎవరిని పనంగా పెడదామని ఆలోచన చేయడంలో ఆయనకు లాభం చేకూరుతుంది. అంటే ఎంతటి వారినైనా సరే పనంగా పెట్టడానికి ఒక్క అడుగు కూడా 100% పెట్టిండు మేడం. ఇప్పుడు కాదు, ఇప్పుడు పెట్టడం కాదు, ఇప్పుడు ఇది రెండోసారో మూడోసారో. వారు ఇప్పుడు కాదు, 2014 ఎన్నికల్లో ఒకసారి పెట్టిండు, తర్వాత 2019లో ఒకసారి వారి ఇంట్లో స్త్రీలనే పెట్టిండు. మా అమ్మని తిడతారా టీడీపీ వాళ్ళు, మీ అంతు చూస్తానని చెప్పి మొత్తం కింద నుంచి పైదాకా శిగం నిండినట్టు ఊగిండు కదా. మరి 2024కి వచ్చరికి ఏమైంది? అమ్మగారికి సంబంధించిన అవమానం గుర్తుకు రాలేదు ఆయనకు? అప్పుడు గుర్తుకు రాదు. కానీ 2024కి వచ్చరికి శ్రీమతి గారు గుర్తొచ్చినారు. ఏమని? నేను క్రిస్టియన్ని, నా భార్య క్రిస్టియను, నా పిల్లలు క్రిస్టియను, నేను చర్చికి వెళ్తాను, నేను బ్యాప్టిజం తీసుకున్నాను అంటే ఇప్పుడు పనంగా పెట్టినట్టు కాదా? ఇది కాదా మేడం? ఇది పనంగా పెట్టినట్టు? నేనంటే ఒక క్రిస్టియన్ గురించి మాట్లాడతలేను. ఆమె బై బర్త్ క్రిస్టియన్. ఇంకా మీరు క్వశ్చన్ అడుగుతారని నేను క్రిస్టియన్ గురించి అంటలేను అంటున్నా. మీరు అంటున్నారు కదా, నేను అందుకే అంటున్నా. నేను ఆమె గురించి మాట్లాడతలేను మేడం, నేను ఆమె గురించి అస్సలే మాట్లాడతలేను. ఆమె సబ్జెక్ట్ ని కానీ వ్యక్తిని కానీ నేను అస్సలే టచ్ చేస్తలేను. నా ఆరోపణ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిపైనే. ఎందుకు అంటే ఆ రోజు వారు క్రిస్టియన్ కాబట్టి వారికి అనుకూలంగా మాట్లాడాలని చెప్పేసి తెప్ప దాటే వరకు, అంటే ఎన్నికలు గెలిచే వరకు ఒక విధంగా మాట్లాడి ఎన్నికలు గెలిచిన తదనంతరము వారు మాట మార్చేసినారు. అంటే స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలలో స్త్రీలను పనంగా పెట్టడంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా ఆలోచన చెయ్యరు. మీరేమంటున్నారు? తన తల్లిని ఇప్పుడు తిట్టారు, చెప్పారు కొంతమంది, బయటకు వచ్చి ఫలానా వ్యక్తి తిట్టించాడని కూడా మాట్లాడిన వ్యక్తులు కూడా కొంతమంది మాట్లాడారు. వేరే వ్యక్తి మాట్లాడినప్పుడు మీకు గుర్తులేదా? శ్రీరెడ్డి వీళ్ళు మాట్లాడినప్పుడు ఆర్జీవి తిట్టించాడని మాట్లాడింది కదా. ఎప్పుడు తిట్టించారు? 2019లో తిట్టించారా? చెప్పింది వినండి, ఆమె చెప్పింది కదా, బయటకు వచ్చి కొంతమంది సారీస్ చెప్పారు కదా. అంటే దాన్నే పట్టు కూర్చోవాలి ఇంకా పవన్ కళ్యాణ్? 2019 గురించి చెప్తున్నా మేడం. నేను 2019 తర్వాత గురించి నేను ఏమంటలేను. ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరిగిందో దాని గురించి నేను పోతలేను. 2019 ఎన్నికల ప్రచారం అప్పుడు వారు మాట్లాడిన మాటల్ని నేను కోట్ చేస్తున్నాను. వారు నేరుగా టీడీపీ వాళ్ళనే తిట్టినారు, మా అమ్మని మీరు అవమానించినారని. వారు 2019 ఎన్నికల్లో
పెద్ద పెద్ద స్టేజ్లు వేసి రెండు అడుగులంత మనుషుల స్టేజ్లు వేసి ఆ స్టేజ్ల పైన ఊగిపోయి యువకులందరినీ రెచ్చగొట్టి ఆ రోజు ఎన్నికల రాజకీయ లబ్ధి పొందామని చూసారు. అమ్మగారి దగ్గర నుంచి రాజకీయ లబ్ధి జరగలేదు కాబట్టి వెంటనే శ్రీమతి గారిని అందుకున్నారు. ఆ శ్రీమతి గారు అవసరం తీరిపోయింది ఆ రోజు. తర్వాత వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు. మళ్ళీ ఈరోజు చాలా తొందరగా ఆడ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ వీరిని పనంగా పెడుతున్నారు. వారు చేసినటువంటి త్యాగం ఒకటైతే వారి కుమారుడు గురించి, వారి వ్యక్తిగతమైనటువంటి విషయం గురించి, వారి కుమారుడు గురించి తల్లిగా తను ఏమైనా చేసుకుంటుంది. దానికి ఈయన పొలిటికల్ గా ఇంత పబ్లిసిటీ ఇప్పించాల్సిన అవసరం లేదు. ఎవరు ఇప్పిస్తున్నారు? పవన్ కళ్యాణ్ 100% మేడం. ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల తారక రామారావు గారు, ఆ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు డ్రామాలు చేయడంలా, ఏదైనా విషయం రక్తి కట్టించడంలా వీళ్ళకు మించిన మహానటులు బహుశా ఎన్టీ రామారావు గారు ఉంటే కూడా వారు చిన్నబోవారేమో. రైట్, 1 మినిట్ అండి. వెంకటరెడ్డి గారు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. వెంకటరెడ్డి గారు. నమస్తే అమ్మా. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. అంటే పవన్ కళ్యాణ్ భార్య చేయించుకున్న గుండుపై రకరకాల ట్రోల్స్ చూస్తున్నాం. మీ పార్టీ వాళ్ళు కూడా చాలా ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకు అసలు మీ అబ్జెక్షన్ ఏంటండి? ముందుగా 24/7 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే దేవుడు, మనిషే మహనీయుడు అనే చందంగా తిరుపతిలో దేవదేవుణ్ణి దర్శించుకోవడం, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కలియుగంలో అవతరించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవదేవుణ్ణి దర్శించుకోవడం కానీ, అక్కడ మొక్కులు చెల్లించుకోవడం కానీ కొత్త ఏం కాదు. మీ జీవితంలో మీరు అనేక సార్లు ఆ దేవదేవుని దర్శించుకొని ఉంటారు. నేను అనేక సార్లు దేవదేవుని దర్శించుకున్నానండి. రైట్, నన్ను చెప్పనిస్తారండి? చెప్పండి. ఏమన్నా మీ క్వశ్చన్స్ ఏమనంటే ముందుగా వేయండి, లేదంటే మీరు అందరితో మాట్లాడించిన తర్వాత పూర్తిగా వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ఇక్కడ అందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, తలనీలాలు ఇవ్వడము అనేది కొత్త కాదు, వింత కాదు, అందరూ ఇచ్చేదే. ప్రత్యేకించి అన్నా లెజినోవా కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇంకొకరు కానీ తలనీలాలు ఇవ్వడం అది పెద్ద ఎవ్వరు చెయ్యని పని కాదు, గొప్ప విషయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అంత గొప్పగా పబ్లిసిటీ చేసి ప్రచారం చేసుకుంది ఎవరు? నా జీవితంలో నేను తలనీలాలు అనేక సార్లు ఇచ్చాను, నేను పబ్లిసిటీ చేసుకోలేదే. గొప్పగా పబ్లిసిటీ చేసుకోవడం వల్ల, దాన్ని వింతగా చూపించడం వల్ల ప్రజలు ట్రోల్ చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేయడం కాదు, ప్రజలు ట్రోల్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, అసలు అన్నా లెజినోవా తన భర్త